డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా వాకపల్లి దేవి ప్రమాణ స్వీకారోత్సవంలో ఘర్షణ జరగటం తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమికి చెందిన టీడీపీ, జనసేన మధ్య పిఠాపురంలో ఐక్యత కొరవడింది. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పదవి జనసేనకు చెందిన దళిత నాయకురాలు వాకపల్లి దేవికి దక్కింది. ప్రమాణ స్వీకారానికి టీడీపీ నేతల్ని కూడా ఆహ్వానించారు. ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా ఒక్కసారిగా జనసేన నాయకులు జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇందుకు కౌంటర్గా టీడీపీ నాయకులు చంద్రబాబు, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించారు. ఇది కాస్త పరస్పరం తోపులాటకు దారితీసింది. ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. ఇదంతా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఎదుటే జరగటం గమనించదగ్గ విషయం. ఇరు వర్గాలను సముదాయించటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. చివరికి ఎలాగో అలా ఇరు వర్గాలను బయటకు పంపి గొడవను పోలీసులు అడ్డుకోగలిగారు. అయితే టీడీపీ, జనసేన నాయకులు పరస్పరం ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. రాజకీయంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఈ వ్యవహారం తెగే వరకు వెళ్ళింది. ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఒకరినొకరు రాజకీయంగా నష్టం చేసుకునే వరకు వెళ్లాయి. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే చోట ఇలాంటి రాజకీయ పరిస్థితి నెలకొనటం ఇరు పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది.